రోగం వస్తే జేబులో 1000 రూపాయలుంటేనే వైద్యుని సంప్రదించాలి. లేకపోతే సొంత వైద్యమే దిక్కు. ఆసుపత్రికి వెళ్తే డబ్బు పెట్టితే గానీ చికిత్స అందదు. అలాంటి ఈ రోజుల్లో వైద్యుడు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతని వద్దకు వెళ్తే రోగం నయమవడమే కాదు, ఆ వైద్యుడు తీసుకునే ఫీజు చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఇంతకీ ఆయన ఎవరు, ఎక్కడుంటారో తెలుసుకుందాం పదండి. భారతదేశంలో విద్య వైద్యం వ్యాపారం అనే నేపథ్యంలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడానికైతే కొంతమంది ముందుకొస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి ఇల్లందు నియోజకవర్గంలో ఓ కార్పొరేట్ వైద్యాన్ని రూపాయికే కార్పొరేట్ వైద్యానికి పేదలకు అందిస్తున్నారు హర్షవర్ధన్ గారు. రూపాయికే వైద్యం అవాక్కయ్యారా? నిజమే, రూపాయికే వైద్యం ఈ కాలంలో వినడం విడ్డూరమే అనిపిస్తుంది. కానీ ఇది అక్షరాల నిజమే. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందులో డాక్టర్ హర్షవర్ధన్ దీనిని నిజం చేస్తున్నారు. ప్రతి పేదవాడికి వైద్యం అందాలనేదే ఆయన లక్ష్యం. ప్రస్తుత సమాజంలో వైద్యం అత్యంత ఖరీదైందని, వైద్యం అందకపోతే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని గ్రహించి తన వంతు కర్తవ్యంగా పేదలకు రూపాయికే వైద్యం అందిస్తున్నారు డాక్టర్ హర్షవర్ధన్. కార్పొరేట్ వైద్య రంగంలో వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులు నేటి సమాజంలో ప్రతి పేదవాడికి వైద్యం అందించాలనే సహృదయంతో రామచంద్రారెడ్డి స్ఫూర్తితో నేటి యువ డాక్టర్ కు ఆదర్శంగా నిలుస్తున్నారు డాక్టర్ హర్షవర్ధన్. యాక్చువల్గా నా ఊరు నెల్లూరు జిల్లా అండి. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజుల్లో అక్కడ పీపుల్స్ పాలిక్లినిక్ అని ఉండేది. అంటే ఈ పుచ్చలపల్లి సుందరయ్య గారని సిపిఎం పార్టీ ఆయన, వాళ్ళ బ్రదరు డాక్టర్ రామచంద్రారెడ్డి గారు అని అక్కడ ఆయన, నేను 90sలో అప్పటి నుంచే ఆయన 1 రూపీ వైద్యం అని చెప్పేసి అప్పుడులోనే 1970 నుంచే వాళ్ళ హాస్పిటల్ ఉండేది. అక్కడ జరుగుతుంది, అక్కడ ఫస్ట్ నుంచి ఇదనని. సో నేను దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను అసలు బేసిక్గా ఎంబీబీఎస్ చేద్దామని చెప్పేసి నేను ఎంబీబీఎస్ చేశాను. కాకపోతే పీజీ నేను ఖమ్మం మమతా హాస్పిటల్లో చేశాను. ఎలా ఈ ఇల్లందు అంటే ఇది కొంచెం ట్రైబల్ ఏరియా కాబట్టి ఈ ఏరియాలో నా గవర్నమెంట్ జాబ్ తీసుకున్నాను. సో అది ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్టార్ట్ చేద్దామని ఖాళీ టైంలో, అంటే గవర్నమెంట్ జాబ్ అయిపోయిన టైంలో ఇక్కడ సాయంత్రం చూస్తున్నాను. నాకైతే ఉండడానికైతే గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి నా టైమింగ్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ టైమింగ్స్లోనే చూస్తున్నాను కాబట్టి ఇది వస్తున్నాను. బేసిక్గా ఇది ట్రైబల్ ఏరియా కాబట్టి ఓపీ చాలా ఎక్కువ ఉంటుంది. సో గవర్నమెంట్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత కూడా ఈవినింగ్ టైమ్స్లో కూడా నేను ఈ ఓపీ చూస్తుంటాను ఆఫ్టర్నూన్ నుంచి. నెల్లూరుకు చెందిన హర్షవర్ధన్ ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థోపెడిక్ ఖమ్మంలో పూర్తి చేశారు. కొంతకాలం ఖమ్మంలో పనిచేసిన ఆయన తర్వాత ఇల్లందులో సొంత క్లినిక్ పెట్టారు. ఈలోగా ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలను వైద్య విధాన పరిషత్లోకి మార్చుతూ అప్డేట్ చేశారు. హర్షవర్ధన్ కు ఆసుపత్రిలో సర్జన్ గా ఉద్యోగం వచ్చింది. ఆయన సతీమణి తేజస్వి కూడా ఆసుపత్రిలో ఈఎన్టీ విభాగంలో డాక్టర్ గా ఎంపికయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం, ఖాళీ సమయంలో ప్రైవేట్ ఆసుపత్రి సంపాదన బాగానే ఉన్నా ప్రజలకు ఏం చేయలేకపోతున్నామనే అంతర్మదనం మొదలైంది. ఈ ఓపీ బేసిస్ స్టార్ట్ చేసి 2 yearsలోనే బాగా మంచిగా జనాలందరికీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాను. కాబట్టి ఫ్యూచర్లో కూడా నేను ఒక ఆరోగ్యశ్రీ ఈ హాస్పిటల్ ఇక్కడికి 40 kilometers దూరం పోవాల్సి వస్తుంది. అటు ఖమ్మం అయినా, కొత్తగూడెం అయినా, మహబూబాబాద్ అయినా. అందుకనే ఇక్కడ ఆరోగ్యశ్రీ బేసిస్లో సర్జరీస్ కూడా ఎక్కడ దాకా వెళ్లకుండా ఇక్కడే ఫ్రీగా అయ్యేటట్టు ఆ ప్లాన్ కూడా చేస్తున్నాం. నేను పుచ్చలపల్లి సుందరయ్య సోదరుడు డాక్టర్ రామచంద్రారెడ్డి పీపుల్స్ పాలిక్లినిక్ పేరిట 10 రూపాయల ఫీజుతో వైద్యం అందించేవారు. నెల్లూరుకు చెందిన హర్షవర్ధన్ రామచంద్రారెడ్డి స్ఫూర్తితో ఏదైనా చేయాలనుకున్నారు. ఇల్లందు అంబజార్లో పెట్టిన సొంత క్లినిక్ లో రూపాయి ఫీజుకే వైద్యం చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు పూర్తయ్యాక సాయంత్రం క్లినిక్ లో సేవలందిస్తున్నారు. ఆపరేషన్లు తప్పనిసరి అనుకున్న వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఖమ్మంలో శస్త్రచికిత్స చేయిస్తున్నారు. గత జనవరి నుంచి ఇప్పటి వరకు 35 మందికి ఆపరేషన్లు చేశారు. ఇందులో మోకాళ్లు, తుంటి, కీళ్ల మార్పిడి వంటి ఆపరేషన్లు, మోకాలు, అరికాల నొప్పులు, నడుము, మెడ నొప్పులు, కాళ్ల తిమ్మిర్లు వంటి అనేక సమస్యలకు ఆధునిక పద్ధతిలో వైద్యం అందించారు. ఈ 1 రూపాయి వైద్యం అనేది ఈ చుట్టుపక్కల కేవలం ఇల్లందుకే కాదు, ఈ చుట్టుపక్కల పెరిఫరీలో ఉన్న కొత్తగూడెం కానీ, మహబూబాబాద్ కానీ, ఇటు సైడు 60 kilometers దూరంలో ఉన్న హార్డ్ కోర్ ట్రైబల్ ఏరియా గుండాల ప్రాంతం ప్రజలకు కూడా అందేలాగా ఇది నేను అందరికీ స్ప్రెడ్ అయ్యేలాగే చూస్తున్నాను. వైద్యం అత్యంత ఖరీదైందని, సామాన్యులకు, పేదలకు వైద్యం అందకుండా ఉందని, అందుకే వారిని ఆదుకునేందుకు రూపాయి ఫీజుతో వైద్యం చేస్తున్నట్లు డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ప్రభుత్వ వైద్యులుగా తనకు, తన భార్యకు వచ్చే జీతం కుటుంబానికి సరిపోతుందన్నారు. పేద ప్రజలందరికీ వైద్యం అందాలనే ఉద్దేశంతో రూపాయికే వైద్యం అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. నేను ఇక్కడ హాస్పిటల్ పెట్టడానికి కారణం కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని. మీరు ఒకసారి నా హాస్పిటల్ బోర్డు కూడా చూసినట్లయితే
సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం రూపాయితో సాధ్యమనే పెట్టున్నాం. సో ఏజెన్సీ ప్రజల్ని ఎక్కడున్నారో అక్కడే కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకి కార్పొరేట్ వైద్యం తక్కువ ఖర్చులో అయ్యేలాగా చూద్దామని నేను ఈ హాస్పిటల్ పెట్టడానికి కూడా మెయిన్ కారణం. వైద్యం అంటేనే ఖరీదైనదిగా మారిన ఈ రోజుల్లో రూపాయికే కార్పొరేట్ చికిత్స అందిస్తున్న హర్షవర్ధన్ ను అందరూ అభినందిస్తున్నారు. తమలాంటి పేదలకు నామమాత్రపు ఫీజుతో వైద్యం అందిస్తున్నందుకు ఆనందంగా ఉందంటున్నారు. ప్రజలకి ఉచిత వైద్యం అంటే కార్పొరేట్ స్థాయిలో లక్షల వేలు ఖర్చు పెట్టినా కానీ దొరకనటువంటి వైద్యాన్ని నేను ఏజెన్సీ గ్రామ ప్రజలకు అందించేందుకైతే ముందున్నాను. రాబోయే కాలంలో కూడా ప్రజలకి ఇంకా చేరువలో వైద్యాన్ని అందించేందుకైతే సిద్ధంగా ఉన్నాను. అవేర్నెస్ ఏదైతే ఏజెన్సీ గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున అవేర్నెస్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుందని తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి.